వేదకాలంలో వివాహ వ్యవస్థ గురించి చూసుకుంటే అనులోమ ప్రతిలోమ వివాహాలు అనేటివి జరిగినాయి అన్నట్టు. అంటే ఒక హయ్యర్ క్యాస్ట్ అబ్బాయి లోయర్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకుంటే అది అనులోమ వివాహం. సో లోయర్ క్యాస్ట్ అబ్బాయి హయ్యర్ క్యాస్ట్ అమ్మాయిని చేసుకుంటే అది ప్రతిలోమ వివాహం అన్నట్టు. ఇక్కడ కొన్ని వివాహాలని బ్రహ్మ వివాహం అంటే పెద్దలు నిర్ణయించినది, ఆదర్శవంతమైనది. నెక్స్ట్ దైవ వివాహం అంటే క్రతువు చేసిన బ్రాహ్మణునికి దక్షిణకు బదులుగా కుమార్తెనిచ్చి వివాహం చేస్తారన్నట్టు, అది దైవ వివాహం. హర్ష వివాహం అంటే ఎద్దులు ఆవులు కన్యాశుల్కంగా అంటే కట్నంగా ఇచ్చి వివాహం జరిపిస్తే అది హర్ష వివాహం. ప్రజాపత్య వివాహం అంటే కన్యాశుల్కం వరకట్నం ఏం లేకుండా వివాహం జరిపితే దాన్ని ప్రజాపత్య వివాహం అంటాం. గాంధర్వ వివాహం వరుడు వధువు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ గాంధర్వ వివాహం. నేటి కాలంలో దీన్ని ప్రేమ వివాహం అంటున్నారు. పైశాచిక వివాహం అంటే నిద్రపోతున్న మహిళని లేదా మతి స్థిమితంలో లేని మహిళని ఎత్తుకుపోయి వివాహం చేసుకోవడాన్ని పైశాచిక వివాహం అంటాం. అసుర వివాహం అంటే వధువు లేదా వరుడిని కొనుక్కొని పెళ్లి చేసుకోవడం అన్నట్టు, దీన్ని అసుర వివాహం అంటాం. అయితే రాక్షస వివాహం అంటే పెళ్లి కూతురుని ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవడం బలవంతంగా, దీన్ని రాక్షస వివాహం అని చెప్తాం. ఇవి మనకి వేదకాలంలో ఉన్నటువంటి వివాహాల గురించిన వివరాలు.